ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా మేడే ఉత్సవాలు, ఎర్ర జెండా ఎగురవేసిన కార్మిక సంఘాలు, ఆకట్టుకున్న ప్రదర్శనలు, మేడే ఆవశ్యకతను చాటిన యూనియన్స్ సభ్యులు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ నందు ప్యాసింజర్ ఆటో కార్మికులకు అవగాహన, ప్రాణాపాయంలో రక్తదానం చేసిన ఆటో కార్మికులకు ప్రోత్సాహకాలు పంపిణీ చేసిన యూనియన్ గౌరవ అధ్యక్షులు భోగవల్లి రత్నాజీ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ చేసిన రాష్ట్ర సిట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబెన రామలింగేశ్వరరావు, శ్రీనివాసపురంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఆకట్టుకున్న నవధాన్యాల సాగు, అవగాహన కల్పించిన జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా. దేశవ్యాప్త చార్టర్డ్ అకౌంటెంట్ కెరీర్ కౌన్సిల్ లో సభ్యులుగా నియమితులైన జంగారెడ్డిగూడెం చార్టర్డ్ అకౌంటెంట్ వందనపు రవికిరణ్. జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్టలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వికలాంగులకు రాష్ట్ర సిట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబెన రామలింగేశ్వరరావు పెన్షన్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా ఎస్టీ సెల్ నాయకులు కంప రాజేంద్రబాబు, తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు గడుగుహిల రాధాకృష్ణ, పట్టణ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంపల రాజు, వార్డు ప్రెసిడెంట్ రషీద్, కార్యదర్శి ఉపాధ్యక్షులు సింగవరపు మనోజ్, బూత్ కన్వీనర్ లక్ష్మి, గోకుల పారిజాతగిరి ధర్మకర్త ఎం ప్రియాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ సామాజిక బాధ్యతతో పెన్షన్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు. పెన్షన్దారుల ఆర్థిక అవసరాలు తీర్చాకే మిగతా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ సందర్భంగా సీఎంకు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కొద్ది రోజుల్లో ఇంకా అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండి ఇబ్బందులుగా ముందుకెళ్తున్నా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులు ఏ విధమైన ఇబ్బందులు పడకూడదని 1వ తారీఖు సెలవు వస్తే 31వ తారీఖునే పెన్షన్ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేసి ముందుగా వీళ్ళ అవసరాలు తీర్చే తర్వాత మనం మిగతా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో ఎప్పుడు కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజున వీళ్ళందరి మొహంలో చిరునవ్వు కూటమి ప్రభుత్వం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కార్మికుల 8 గంటల పని దినాలను అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల చట్టాలను, హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఆకివీడులోని కార్మిక వర్గం వాడవాడల జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. దుంపగడప రోడ్డులోని నంద్యాల సుబ్బారావు స్మారక భవనం వద్ద మేడే జెండా ఎగురవేసి చికాగో అమరవీరులకు నివాళులు అర్పించి సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ సభకు ఐఎఫ్టియు మండల కార్యదర్శి తోట రామకృష్ణ అధ్యక్షత వహించారు. అనంతరం భారీ ర్యాలీ కార్యాలయం నుండి దుంపగడప రోడ్డు మార్కెట్ ఎస్ టర్నింగ్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. ఈ సభలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు డి అజయ్ కుమార్, నాని, సత్యబాబు, శ్రీను, రమేష్, హనుమంతు తదితరులు నాయకత్వం వహించారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నేడు ప్రభుత్వాలు 4 సంవత్సరాల క్రితం కాపాడి రక్త తర్పణలతో సాధించుకున్నటువంటి ఎర్ర జెండా రోజుకి 12 గంటలు పనిచేయాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. రోజుకి 8 పని చేయాలని నిర్ణయం 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, వాటి ఇష్టంలో పాత చట్టాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేడే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నేడు దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలను ఇవాళ ప్రభుత్వాలు కాలరాస్తున్నప్పటికీ వాటిని పరిరక్షించుకునే విధంగా కార్మిక పోరాటాలు నిర్వహిస్తాం. కార్మికుల ద్వారా ఈ చట్టాలని పరిరక్షించే విధంగా పోరాటాలు కొనసాగిస్తామని మేడే సందర్భంగా తెలియజేస్తూ రేపు రాబోయే రోజులు కార్మిక పోరాటాల ద్వారా
కార్మిక వ్యతిరేకమైనటువంటి నిర్ణయాల్ని ఎత్తున నిర్వహించమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్యాసింజర్ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆటో యూనియన్స్ గౌరవ అధ్యక్షులు భోగవల్లి రత్నాజీ, ఆటో యూనియన్స్ అధ్యక్షులు ముప్పిడి దుర్గారావుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రదర్శనగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్యదర్శి మన్నె రామ్మూర్తిరావు, కోశాధికారి కాసారపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు కోనేరు వెంకటనారాయణ, జాయింట్ సెక్రటరీ గాంధీ, జోగి రాంబాబు, సునీల్, ఎన్టీఆర్, వాసరెడ్డి వెంకటేశ్వరరావు, మొలకలంపల్లి పండు, గోపి, హుజూర్, నజీర్ పాల్గొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు రక్తదానం చేసిన ఆటో కార్మికులకు భోగవల్లి రత్నాజీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అడ్డూరి రాము, దాసరి సరస్వతి, ఎస్కే గపూర్, డి నాగరాజు, సత్తి రామకృష్ణ, పెసరగంటి మహేష్, ఎస్కే భాష, ఏ సింహాద్రి, ఏ మధు, బవిరిశెట్టి వంశీ, ఇస్రాయిల్, వెంకటేశ్వరరావులకు నగదు ప్రోత్సాహకాలు అందుకున్నారు. సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా భోగవల్లి రత్నాజీ, ముప్పిడి దుర్గారావులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. మేడే వర్ధిల్లాలి, ఆటో యూనియన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మేడే సందర్భంగా మా ఆటో డ్రైవర్లకు, మా ఆటో సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు మేము ఒక అవగాహన సాధన కోసం అందరం కలిసిమెలిసి ఉన్నాము. మా ఐక్యతను చాటి చెప్పడం కోసం ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మాతో పాటు అన్ని లేబర్ యూనియన్లకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ఆటో యూనియన్ 5 మండలాల్లో నుండి 25 యూనియన్లు ఉన్నాయండి. మా ఆటో యూనియన్లు, ఈ ఆటో యూనియన్లు అందరం కలిసి ఈ రోజున ర్యాలీ ఏర్పడిన మేడే సందర్భంగా ర్యాలీ ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం కష్టజీవులది ఈ రోజు అండి. కూలి పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, అన్ని రకాల చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే అందరూ కష్టపడేవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నానండి మా ఆటో యూనియన్ తరఫున. కరోనా తర్వాత ఆటో కార్మికుల జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయని, దానికి తోడు ఉచిత బస్సు సర్వీస్ కూడా అమలు కావడంతో ఆదాయం మరింత తగ్గిందని, అయినప్పటికీ అలవాటైన వృత్తి కాబట్టి ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆటో యూనియన్ అధ్యక్షులు ముప్పిడి దుర్గారావు అన్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు భోగవల్లి రత్నాజీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. విధి నిర్వహణలో ఆటో కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆటో వృత్తిలో జీవనం సాగించడం కష్టంగా ఉందని, ఆటో కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పోలీసింగ్ వ్యవహరిస్తున్న తీరును వక్కలు కొనియాడారు. తక్కువ వయసు ఉన్న వారికి తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారని, తద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, తాము సక్రమంగా వెళ్తున్నప్పటికీ యువకులు ఇష్టారాజ్యంగా లెఫ్ట్ రైట్ తెలియకుండా వచ్చేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వాహనాలు నడిపినా సంబంధిత వాహనాల ఫోటోలను తమకు పంపించాలని, వాహనాలదారుల యజమానులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గతంలో ఆటో ప్రమాదాలు ఎక్కువగా జరిగేవని, కానీ ఇప్పుడు ద్విచక్ర వాహనాల ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తుందని అభిప్రాయపడ్డారు. ఆటో యూనియన్ కార్యదర్శి మన్నె రామ్మూర్తిరావు, కోశాధికారి కాసారపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు కోనేరు వెంకటనారాయణ, జాయింట్ సెక్రటరీ గాంధీ, జోగి రాంబాబు, సునీల్, ఎన్టీఆర్, వాసరెడ్డి వెంకటేశ్వరరావు, మొలగలంపల్లి పండు, గోపి, హుజీర్, నజీర్ పాల్గొన్నారు. అభినందనలు. ఎందుకంటే చాలా కాలంగా మనం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆటోతో జీవనం సాగిస్తున్నాం. రోజు రోజు మార్పులు వస్తున్నాయి, కానీ మనలో మటుకే బాగా మార్పు వచ్చిందండి. ఎందుకంటే ఇదివరకేమో రోజు దేదారిపోతున్నాం. ఇదివరకంటే 10 సంవత్సరాల కిందమో ఒక రంగు ఉండేది, ఇప్పుడు రంగు ఉంది. అంటే ఎలక్షన్ మారకపోతే రోజు రోజు దేదారిపోతున్నాం. వ్యాపారం ఇదివరకు 1000 రూపాయలు, నేను 2001 వచ్చానండి. అప్పుడు రోజు 2000 రూపాయలు తొలవండి. తర్వాత 2005 500 తొలవండి. 2010 వచ్చిందండి. డైలీ 1200 1300. తర్వాత 2020 వరకు వచ్చిందండి. 20 వరకు బాగా ఉందండి. కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినాక 500 600 700 అండి. కరోనా కాదంటే 2 వీలర్లు ఎక్కువైపోయిందండి. 2 వీలర్లు ఎక్కువైపోయి 500 600 700 అండి. ఇప్పుడు బస్సు పే పెట్టారండి. నేను చాలా మంది చూస్తున్నానండి. నేను జగన్ 20 సంవత్సరాలు అడిగిన డిసైన్ చేస్తున్నాను. 20 సంవత్సరాల్లో మన పరిస్థితి ఎలా ఉందంటే, ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఒక సీరియల్ ఎన్నో దాకా కష్టం ఉందండి. అప్ అండ్ డౌన్ పడతా కష్టం ఉంది. పడితే ఒక అప్ అండ్ డౌన్ పడుతుంది, లేకపోతే ఒక సీరియల్ పడుతుందండి. అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం రోజు 300 400 పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ రోజు ఏంటంటే మన బ్యాటింగ్ ఏంటంటే ఇదివరకు ఆటో యాక్షన్ చేయండి, ఇప్పుడు ఆటో యాక్షన్ చేయట్లేదండి. మోటార్ సైకిల్ లెఫ్ట్ లో రైట్ లో తెగిట్లేదు సార్.
జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మజ్జిగ చలివేంద్రాన్ని భగత్ సింగ్ యూత్ అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్, టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బాటసారులకు, పాదచారులకు చలివేంద్రంతో ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు. పలువురికి మజ్జిగను వితరణ చేశారు. మండు టెండర్లో ఇటువంటి చలివేంద్రాలు ప్రజలకు ఉపయోగపడతాయని శ్రీధర్, ప్రసాద్లు తెలియజేశారు. చలివేంద్ర నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కెరీర్ కౌన్సిలింగ్ కమిటీ సభ్యులుగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వందనపు రవికిరణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కేవలం 7గురిని మాత్రమే సభ్యులుగా నియమించినట్లు, వారిలో వందనపు రవికిరణ్ ఒక్కరని తెలిపారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన చార్టర్డ్ అకౌంటెంట్స్ అధ్యక్షులు ప్రసన్నకు కృతజ్ఞతలు తెలిపారు. సీఏ చదువుపై నేటి యువత ఆసక్తి కనబరచాలని కోరారు. సీఏ కోర్సులో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తక్కువ శాతం మంది మాత్రమే సీఏ కోర్సును ఎంపిక చేసుకుంటున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం 3 సార్లు సీఏ కోర్సుకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని కోరారు. సీఏ కోర్సులపై ఉన్న అవకాశాల గురించి సిటీ న్యూస్ తో పంచుకున్నారు. పలు విద్యా సంస్థలలో సైతం సీఏ కోర్సులపై అవగాహన కల్పించే దిశగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. సీఏ కోర్సుల గురించి పూర్తి సమాచారం కావాల్సి వస్తే దగ్గరలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్ ను సంప్రదించవచ్చని కోరారు. ఇన్స్టిట్యూట్ ప్రసన్న గారు ఈ సంవత్సరం నాకు కోఆపరేటివ్ మెంబర్ ఇన్ కెరీర్ కౌన్సిలింగ్ దాంట్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీఏ ప్రసన్న గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత నిన్న ఫస్ట్ మీటింగ్ అయిందండి. ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత మేము ఏంటంటే కెరీర్ కౌన్సిలింగ్ మన సీఏ స్టూడెంట్స్ కి ఇప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ అన్నీ ఉన్నాయి తప్ప అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. బట్ సీఏకి చాలా మందికి ఏంటంటే చదువుదాం అన్నా కూడా అదొక భయం ఉంది. ఆ భయం పోగొట్టి అసలు ఏంటి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందండి. సో అది ఆ ఖర్చు గురించి కూడా ఒకసారి చెప్దాం అందరికీ ఉద్దేశంతో మేము ఎలా ముందుకు జనాల్లో తీసుకెళ్లాలి, ఎలా పబ్లిక్ లో తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో కెరీర్ కౌన్సిలింగ్ మీటింగ్ నిన్న ఫస్ట్ మీటింగ్ మా కమిటీ కొత్త కమిటీ అయిన తర్వాత జరగడం జరిగింది. ఓన్లీ 7 మెంబర్స్ ఉంటారండి కోఆపరేటివ్ మెంబర్స్, మిగిలిన వాళ్ళందరూ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారండి. ఈ 7 మెంబర్స్ లో నన్ను ఒకళ్ళగా ఇంటికి చేసినటువంటి ప్రసన్న గారి కొత్తదని చెప్పుకుంటూ దానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అసలు సీఏ కోర్స్ ఏంటి, అసలు ఎంతమంది ఉన్నారు ఇది కూడా చాలా మంది తెలియదండి. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఇప్పుడు ఉన్న జనాభాలో 2 కోట్ల మంది జనాల్లో మనకు ఉన్నది సీఏ మెంబర్స్ అయింది 4,42,000 మెంబర్స్ మాత్రమే సీఏ క్వాలిఫై ఉన్నారండి. దీని డిమాండ్ దాన్ని బట్టి ఎలా ఉంటుందని చూడండి. తర్వాత స్టూడెంట్స్ ఇప్పుడైతే 11,41 మెంబర్స్ అయింది. సీఏ ఇన్స్టిట్యూట్ పెట్టేసరికి 75 years అయిపోయింది. ఇంచుమించుగా ఇండియాలో వచ్చేసరికి 186 బ్రాంచెస్ ఉన్నాయి. అబ్రాడ్ వచ్చేసరికి ఓవర్సీస్ చాప్టర్స్ కూడా 54 ఉన్నాయండి. హైయెస్ట్ యాక్చువల్ ఇది 1 జూలై 1949లో చార్టర్డ్ అకౌంట్స్ యాక్ట్ స్టార్ట్ అయింది, స్టాటరీ బాడీ. అది యాక్చువల్ గా కెరీర్ కౌన్సిలింగ్ దాంట్లో కూడా మాకు హైయెస్ట్ బాడీ. మన ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ టైం చెప్పినటువంటి ఒక మీటింగ్ లో కూడా ఏ సిగ్నేచర్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ ది ప్రైమ్ మినిస్టర్. నా సిగ్నేచర్ కన్నా చార్టర్డ్ అకౌంటెంట్ సిగ్నేచర్ చాలా వాల్యూ అని చెప్పడం జరిగింది. అది కూడా మేము చేయడం అంటే ఎందుకు సీఏ చేయాలి అనే ఉద్దేశంతో మీకు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మన పిల్లర్ ఆఫ్ ది ఎకనామిక్ గవర్నెన్స్ అనేసి మన మీటింగ్ లోకి వచ్చి ఆవిడ అది కూడా చెప్పడం జరిగింది. అంటే మన సీఏ ఇంపార్టెన్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాము. తర్వాత సీఏ ఎందుకు చేయాలి అంటే లీడర్షిప్ అక్రాస్ ద ఇండస్ట్రీస్ కానీ, హై రిటర్న్ ఇది కానీ, గ్లోబల్ ఆపర్చునిటీస్ కానీ, లెర్న్ అండ్ ఎర్న్ అని ఇందులో కూడా యాక్చువల్గా మనం ఆర్టికల్ చేస్తూ కూడా ఇంటర్న్షిప్ చేసుకుంటూ కూడా మనకి స్టైఫండ్ అది ఇస్తూ ఉంటారు. ఇందులో మెయిన్ ఎంతమంది పూర్వం అయితే మనకి డిగ్రీ అయితే కానీ సీఏ చేయడానికి లేదు. ఇప్పుడు అలా కాదంటే 10th అవ్వంతో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ అవ్వంతో కూడా +2 అవ్వంతో కూడా మనం ఇందులో ఫౌండేషన్ కోర్స్ అని ఒకటి ఉంటుంది. ఆ కోర్సులో జాయిన్ అయ్యి మన ఇంటర్మీడియట్ అవ్వంతో కూడా ఆ ఫౌండేషన్ పాస్ అవ్వడంతో డైరెక్ట్ గా సీఏంట్లో కూడా జాయిన్ అయిపోవచ్చండి. అలా కాకుండా డైరెక్ట్ ఏంటంటే డిగ్రీ అయిన వాళ్ళకైతే మామూలు డిగ్రీ కానీ, పీజీ డిగ్రీ కానీ, కామర్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కి అయితే 55% మార్క్స్ కావాలి. అదే అదర్ స్ట్రీమ్స్ అంటే సైన్స్ స్టూడెంట్స్ కి అయితే 60% మార్క్స్. వీళ్ళు కూడా డైరెక్ట్ గా ఇంకా ఫౌండేషన్ లేకుండా అంటే ఎంట్రన్స్ లేకుండా డైరెక్ట్ గా రాసేసుకోవచ్చండి. ఫౌండేషన్ కి దానికి ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది ఇన్స్టిట్యూట్ కి. ఫౌండేషన్ కి వచ్చేసరికి 9,000 రూపీస్ ఫౌండేషన్ ఫీజు. దానికి 4 పేపర్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ వైజ్ ఉంటుంది. అది కూడా మీకు ఇందులో ఉంటుందండి. అది కూడా స్కానర్ చేస్తే ఏ సబ్జెక్ట్ ఏంటన్నది కూడా అందులో ఇన్స్టిట్యూట్ కూడా అన్నీ ఉంటుంది. తర్వాత దాని ఫీజు వచ్చేసరికి తర్వాత అది ఫౌండేషన్ అవ్వడంతో ITTS అంటే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని తర్వాత సాఫ్ట్ స్కిల్స్ అని నేర్పుతూ ఉంటారు. దానికి వచ్చేసరికి 7,000 ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చి 6,500 ఫీజు ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీజుల గురించి ఎందుకు చెప్తానంటే ఇవాళ ఇంజనీరింగ్ కానీ ఇంకోటి కానీ చదువుతుంటే హెవీ ఫీజెస్ ఉంటాయి. సీఏ అయితే అలా ఉండదు. ఓన్లీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్, గ్రీడ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది
ఏజ్కి సంబంధం లేదు. ఓన్లీ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా దీన్ని చదువుకోవచ్చండి. తర్వాత ఏంటంటే దీని తర్వాత ఫౌండేషన్ పాస్ అవ్వకుంటే ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు. దానికి కూడా 2 గ్రూపులు ఉంటాయి, 6 పేపర్స్ ఉంటాయి. అది ఇంటర్మీడియట్ ఫీజు వచ్చేసరికి 18,000 రూపాయలండి. అది అయిన తర్వాత మళ్ళీ 2 కోర్సులు నేర్పుతారు. మళ్ళీ అడ్వాన్స్ ఐటీ బయట కోర్సులు కూడా బయట దానికన్నా కంపేర్ చేస్తే చాలా చీప్గా చెప్తారు ఉంటారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. 7,500 ఒకటి అడ్వాన్స్ ఐటీ ఒకటి ఉంటుంది. మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని వాళ్ళు మనం డిగ్రీ చదివినా చేసినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంటర్మీడియట్ అవ్వదంటే ఇన్స్టిట్యూట్ నేర్పుతుంది. అది కూడా ఓన్లీ 7,000 రూపీస్కే. సో దాన్ని కూడా అందరూ కంపల్సరీ అటెండ్ అయిన తర్వాత ఫైనల్ గా ట్రైనింగ్ 2 years ట్రైనింగ్ ఉంటుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్. అందులో అప్పుడు కూడా వేసుకున్నప్పుడు కంపల్సరీ పూర్వం గురుకులలో ఎలా ఉంటుందో ఆ సిస్టమ్ లో ఒక సిఏ దగ్గర 2 years ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అప్పుడు కూడా ఇంటర్న్షిప్ అది ఇస్తున్నారు. పూర్వం కదండి, ఇప్పుడు ఇంటర్న్షిప్స్ కూడా అన్ని బాగా పెరిగినాయి. తర్వాత సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ మోడ్యూల్స్ అనేసి వచ్చేసినాయి. వాళ్ళు ఇప్పుడు ఇంటికాడ కూర్చొని సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ మోడ్యూల్ కోర్సెస్ కూడా చేసేసుకోవచ్చు. తర్వాత ఫైనల్ కోర్సు వచ్చేసరికి 22,000 అండి. దీనికి కూడా 2 గ్రూపులు ఉంటాయి, 6 పేపర్స్ ఉంటాయి. ఈ మొత్తం అంతా టోటల్ ఫీజు అంతా కలిపితే సీఏ ఎంత పడుతుందంటే ఓన్లీ 77,000 రూపీస్కి సీఏ క్వాలిఫై అయ్యి బయటకు రావచ్చు. మీన్ వైల్ మళ్ళీ ఇంటర్న్షిప్స్ మళ్ళీ చేసుకుంటే దాన్ని కూడా మనం చేసుకోవచ్చు అండి. లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంచుమించుగా స్కాలర్షిప్ మాకు సపోర్టింగ్ వచ్చేసరికి పర్ మంత్ ఎకనామిక్ వెల్త్ అంటే డబ్బులు బాగా తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఇట్లు కానీ చూసుకుంటే వాళ్ళకి 1,500 రూపీస్ పర్ మంత్ ఇన్స్టిట్యూట్ కూడా స్కాలర్షిప్ ఇస్తుంది. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం త్యాగాలతో కూడిన పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో కార్మిక కూడలిలో జెండాలను ఆవిష్కరించారు. ఐఎఫ్టియు డివిజన్ కార్యాలయం విక్రమ్ భవన్ వద్ద జెండాను ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కెవి రమణ జెండా ఎగురవేశారు. జంగారెడ్డిగూడెం 2 పొగాకు బోర్డుల వద్ద యూనియన్ జెండాను ఆ యూనియన్ నాయకులు బంగారు సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ వద్ద సివిల్ సప్లై డిసిఎంఎస్ మేస్త్రి గంపల వెంకటేష్, గవర్నమెంట్ టింబర్ డిపో వద్ద ఆ యూనియన్ మేస్త్రి తగరం నాగేశ్వరరావు, బోసుబొమ్మ సెంటర్ వద్ద పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ కార్మిక సంఘం జెండాను మద్దిపాటి లక్ష్మయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద కొత్తూరు నాగేశ్వరరావు, నాటు పొగాకు ముఠా వర్కర్స్ యూనియన్ పాత బస్టాండ్ వద్ద యూనియన్ నాయకులు గొర్ల నోకరాజు, భవన నిర్మాణ కార్మికుల జెండాలను మొల్లేటి శ్రీను, తమ్మ సోమలింగ మల్లికార్జునరావు, యాదాల వెంకటేశ్వరరావు, షేక్ బాజీలు పలు ప్రాంతాలలో ఎగురవేశారు. అనంతరం విక్రమ్ భవన్ నుండి భారీ కార్మిక ప్రదర్శన చేశారు. ఏలూరు రోడ్ విక్రమ్ భవన్ నుండి బోసుబొమ్మ సెంటర్, గంగానమ్మ గుడి, బొట్టాయిగూడెం సెంటర్, మున్సిపల్ కార్యాలయం మీదుగా మార్కెట్ యార్డ్ చేరుకుంది. ప్రదర్శన అనంతరం జరిగిన సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, పీడీఎస్యు నాయకులు ఈ భూషణం, బన్నె వినోద్లు మాట్లాడుతూ సరిగ్గా 140 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం 8 గంటల పని కోసం అమెరికాలోని చికాగో నగరంలో ఇదే రోజు విరోచిత పోరాటం చేసి 8 మంది కార్మికులు అమరులయ్యారని గుర్తు చేశారు. అనేక వందల మంది పోలీసు తూటాలకు గాయపడ్డారని, అనంతరం ప్రపంచ వ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగి 8 గంటలతో పాటు కార్మికులకు రక్షణగా అనేక చట్టాలు సాధించుకున్నామని అన్నారు. అవి కార్మికులకు ఉద్యోగ రక్షణగా ఉండేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పీవైఎల్ జిల్లా అధ్యక్షులు నరసింహారావు, రేలంగి నాగరాజు, వాసుబోయిన శ్రీను, రొయ్యల శ్రీను, పెద్ద శ్రీను, గంపల శ్రీను, దున్నా రాధాకృష్ణ, చిన్నారెడ్డి, కొత్తూరు శ్రీను, వేల్పుల రాజు, గొన్నూరు లక్ష్మణ, పెంటయ్య, సమాధుల వీరప్రసాద్, కైకాలపు వినోద్, దోసూరి మంగమ్మ, గొయ్యమ్మ, మంగ, దుర్గా, కొత్తపల్లి లక్ష్మి తులసి, చిన్ని, లక్ష్మి, పిఓడబ్ల్యూ నాయకులు కె రామలక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు 145వ మేడే సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్మిక వర్గం భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్, అదేవిధంగా పొగాకు బోర్డు 2 పొగాకు బోర్డుల యూనియన్, గవర్నమెంట్ టింబర్ డిపో, భవన నిర్మాణ కార్మికులు, సిమెంటు ఐరన్ ఎగుమతి దిగుమతి, పట్టణంలో ఉన్న నాటు పొగాకు కార్మికులు, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్, టీవీ మెకానిక్స్ యూనియన్, మొత్తం రైతులు అన్ని సంఘాలతో ఈ రోజు భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. కార్మిక వర్గానికి ఐఎఫ్టీ పిలుపునిచ్చింది. ఈ రోజు ఉన్న 10 గంటల్ని పెంచివేస్తున్నారు, కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా మన హక్కులు నిలబెట్టుకోవడం కోసం కార్మిక వర్గం పోరాటం చేయాలని ఐఎఫ్టీ పిలుపునిస్తుంది. అదేవిధంగా పని భద్రత, ఉపాధి భద్రత కావాలి. సంఘటిత కార్మికులకు పని భద్రత, ఉపాధి భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో చట్టబద్ధ సౌకర్యాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా విశాల ప్రధానికాన్ని కలుపుకొని కార్మిక వర్గం ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో 140వ మేడే దినోత్సవం నిర్వహించారు. నవ్య ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో దళిత పేదల సాగులో ఉన్న సీలింగ్ భూములలో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కన్వీనర్ జొన్నకుట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 140 సంవత్సరాల క్రితం కార్మికులు 18 గంటల పని విధానం రద్దు చేయాలని 8 గంటలు పనిచేస్తామని తెలియజేస్తూ విరోచిత పోరాటం చేశారని అన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదుల పాసిస్ట్ ప్రభుత్వం కార్మికులను కాల్చి చంపి కొంతమంది కార్మికులకు శిక్షలు విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరుపు కెన్నిన కార్మికుల రక్తపు చుక్కల దుస్తులను ఎర్ర జెండాగా ఎగురవేశారని తెలిపారు. అటువంటి ఎర్ర జెండా నీడలో ఎన్నో పోరాటాలు ఉద్యమాల ద్వారా కార్మికుల హక్కులు విధులు పోరాట స్ఫూర్తి సాధించడం జరిగిందని అన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న విజయాలను నేటి ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని నిరసన తెలిపారు. వాటిని సాధించుకోవడంలో కార్మికులు ఐక్యతగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మడం రామన్న, మందలపల్లి రాజు, మట్టపర్తి వెంకట్రావు, పోకా రాఘవులు, పొడపాటి యేసు, భాస్కర్ రావు, వెంకటేశ్వరరావు, మహిళా సంఘం నాయకులు జి శ్యామల, కె మంగమ్మ పాల్గొన్నారు. చికాగో నగరంలో కార్మికులు ఎప్పుడో 140 సంవత్సరాల క్రితం మేము 18 గంటల పని చేయలేము, కార్ఖానాల్లో కంపెనీల్లో మేము పని చేయలేము, మేము 8 గంటలే పని చేస్తామని చెప్పి అక్కడ ఒక విరోచిత పోరాడుతుంటే అక్కడ పాచిస్ట్ ప్రభుత్వం, పోలీసు వీళ్ళంతా కలిసి ఏకమై కుమ్మక్కై కుట్రగా అక్కడ 7 కార్మికులను చంపేశారు. ఆ కార్మికులు చనిపోతూ తమ సొక్కాలు తీసి రక్తంలో ముంచి ఎగరవేసిన జెండే ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా స్ఫూర్తితో ఈరోజు చాలా పోరాటాలు జరిగినాయి. శ్రీకాకుళం పోరాటం జరిగింది, గోదావరిలో ప్రతిఘటన పోరాటం జరిగింది, అన్ని పోరాటాలు జరిగినాయి. 170 కానీ, భూసంస్కరణ చట్టం కానీ, కార్మిక చట్టాలు కానీ ఇవన్నీ సాధించుకున్నారంటే ఆ ఎర్ర జెండా వెలుగులోనే. కానీ మిత్రులారా, ఇప్పుడు ఆ కార్మిక చట్టాలని ఎత్తివేయడానికి పెద్ద కుట్ర జరుగుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కలిసి కార్మిక హక్కుల కోసం, చట్టాల అమలు కోసం పోరాడాలని పిలుపునిస్తున్నాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ నాయకులు, జిల్లా వాసవి క్లబ్ పిఆర్ఓ కొల్లేపర నారాయణ వివాహ రోజు పురస్కరించుకుని ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హైస్కూల్ సెంటర్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 4 సంవత్సరాలుగా ఒక వ్యాధితో తీవ్ర ఇబ్బందులకు గురైన మహిళ కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మేడే పురస్కరించుకుని కార్మికులను సత్కరించారు. ఈ సందర్భంగా ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొల్లేపర నారాయణను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ V213A రీజన్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్, వాసవి క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ సీనియర్ సభ్యులు కొల్లేపర ఆనంద్, ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ అధ్యక్షులు కొనకల శ్యామ్ సత్యనారాయణ, కార్యదర్శి బొమ్మ సత్యనారాయణ, కోశాధికారి బివి సత్యనారాయణ, సీనియర్ సభ్యులు నాగవరపు పుల్లారావు, కొనిగొల్ల లీలా మోహన్ తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలుగా సేవా రంగంలో కొల్లేపర నారాయణ చేస్తున్న కార్యక్రమాలను ఓలేటి కృష్ణకుమార్ కొనియాడారు. ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు అమ్మరన్నంటాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారి కళ్యాణం శోభయామనంగా జరిపారు. భారీ పూల అలంకరణతో కూడిన వేదికపై దేవీ దేవర్ల ఉత్సవ విగ్రహాలతో నేత్రపర్వంగా కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు తిలకించారు. దేవధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పద్మశాలి సంఘం ప్రతినిధులు సారెను సమర్పించారు. స్వామివారి కళ్యాణం తిలకించిన భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. భారీ స్థాయిలో భక్తులు కళ్యాణం చూసేందుకు తరలి వచ్చారు.
జంగారెడ్డిగూడెంలో యూటీఎఫ్ కార్యాలయం వద్ద మేడే సందర్భంగా యూటీఎఫ్ పథకాన్ని యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు ఆవిష్కరించారు. ఎంవి శ్యాంబాబు మాట్లాడుతూ ఆహార ఉత్పత్తిలో వస్తు ఉత్పత్తిలో శ్రామికుల పాత్ర చాలా కీలకమైందని, సమాజ దేశ ప్రపంచ అభివృద్ధిలో కార్మికులే ప్రధాన పాత్రధారులని, అటువంటి శ్రామికుల హక్కుల కోసం అవసరాల కోసం ఆలోచించి అవి కల్పించవలసిన అవసరాన్ని గుర్తు చేసే రోజు మేడే అని తెలిపారు. జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ ఎంఏ నబీ మాట్లాడుతూ కార్మికులు సృష్టించిన సంపద 10% ఉన్న కార్పొరేట్ శక్తులకు వెళ్లిపోతుందని, ఆ సంపదలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండల ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణ మాట్లాడుతూ లేబర్ కోడ్ లో ఉన్న అసంబద్ధ చట్టాలను సవరించి కార్మికులకు అనుగుణంగా మార్పు చేయాలని కోరారు. మండల గౌరవ అధ్యక్షులు ఎన్ఏ సురత్నం, బొట్టాయిగూడెం మండల యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎండి ముషబ్బర్, జిలుగుమిల్లి మండల యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు ఆర్ సోమేశ్వరరావు, యూటీఎఫ్ జంగారెడ్డిగూడెం మండల నాయకులు ఐవీఎస్ఆర్కే ప్రసాద్, బి శ్రీనివాస్ పాల్గొన్నారు. సమాజం ఏర్పడుతుంది, ఆర్థిక సమానత్వం ఏర్పడుతుంది. అది ఈ రెండింటిని అప్లై చేస్తే ఆధ్యాత్మిక సమానత్వం కూడా ఏర్పడుతుంది. ఈ 3 సమానత్వాల కోసం అనేక మంది పోరాడారు. ఆ పోరాటాలను మనం స్మరించుకోవటం అంటే మనకి మన ఒంటి మీద బట్టలు ఉండవు. అలాగే ఇది మరి కార్మికుల చెమటతోటి అవన్నీ పండుతున్నాయి కాబట్టి మరి వాళ్ళు స్వాభినందన చేస్తూ మరి ఒక స్థాయి చేరుకున్న మనం కార్మికుల పట్ల ఆవేదన చెందాలి, ఆలోచించాలి. మనం ప్రస్తుత భారతదేశంలో చూస్తే 90% ప్రజలు కార్మికులుగానే ఉన్నారు. దాదాపుగా 10% ఉన్న కుబేరుల్లో జాతీయ సంపదలో 90% సంపదను కలిగి ఉన్నారు. చాలా వివక్షతాపూరితమైన చట్టాలను తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి సంపాదించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను ఏకం చేసి 4 లేబర్ కోడ్లుగా ప్రభుత్వం దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్స్ అనేవి కార్మికులకి వ్యతిరేకంగాను, ఎవరైతే కార్పొరేట్ వ్యాపారులకు అనుకూలంగాను కొన్ని రకాల అందులో క్లాజులు పెట్టడం వల్ల కార్మికుల పని గంటలు అనేవి దానిలో 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడం జరిగింది. అట్లాగే కార్మికుల భద్రత, మరి మహిళల సమానత్వం అనేది మిగిలిన అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం పట్టించుకోదు. కానీ మరి ఈ కార్మిక వ్యవస్థలో మహిళలు కూడా సమానత్వం, రాత్రి వేళల్లో కూడా కర్మాగారాల్లో పనిచేయాలి, వాళ్ళకి తగినంత భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు మహిళల పట్ల సమానత్వం ఇక్కడ చూపుతుంది. కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అనేవి కల్పించట్లేదు. మరి ఈ లేబర్ కోడ్స్ ఏమైతే ఉన్నాయో ఇవి కార్మికుల భద్రతకి, వాళ్ళ ఉద్యోగ భద్రతకి, జీత భద్రతకి వ్యతిరేకంగా ఈ కార్మిక చట్టాలు అనేవి ఉన్నాయి. మరి ఈ కార్మిక చట్టాలు చేసేది మనం ఎన్నుకున్న పాలకులే. మరి పాలకులు ఎన్నుకున్న తర్వాత అధికారంలోకి వచ్చి మెజార్టీ ఉన్న కార్మికులను వదిలేసి కార్పొరేట్ వ్యక్తులకు, వ్యాపారులకు అనుకూలమైన చట్టాలు తీసుకురావడం వల్ల నేడు సమాజంలోనే కార్మికులు పేదవాడిగా, దిగువ తరగతి కార్మికులుగా తయారవుతున్నారు. మరి ఎగువ తరగతి ఉన్న ధనవంతులు ఇంకా మిలియనీర్గా తయారయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకురావడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఆలోచన విధానంలో మార్పు రావాలి. వాళ్ళు చేసే కార్మిక చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి కార్మికుల సంక్షేమం కోసం, వాళ్ళకు ఉద్యోగ భద్రత కోసం తగిన చట్టాలను సవరణ చేయాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే కార్మికుల ఈ కంపెనీ చట్టంలోనే ఒక కర్మాగారాన్ని ముయ్యాలంటే 100 మంది కార్మికులు ఉంటే ప్రభుత్వం అనుమతి తీసుకొని ముయ్యాల్సిన పరిస్థితి. నవధాన్యాల సాగు వలన బహుళ పంటలతో సాగు సాధ్యమవుతుందని, నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరుగుతుందని, వివిధ పంటల వేర్లు భూమిలో వివిధ సూక్ష్మ జీవులను ఆశ్రయిస్తాయని, తద్వారా ప్రధాన పంటకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయని, ఇటువంటి నవధాన్యాల సాగు వలన ఉపయోగాలను జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా తెలియజేశారు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలిన వెంకటేష్ మాట్లాడుతూ బహుళ పంటల వలన కలుపు ఉండదని, నేల కోతకు గురికాదని, ప్రధాన పంట వాతావరణ వైపరీత్యాలకు తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని, నేల గుల్లబారి వానపాములు వృద్ధి జరుగుతుందని అన్నారు. ఇటువంటి ప్రక్రియ కారణంగా ప్రధాన పంటలు చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయని అన్నారు. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, నవధాన్య పంటలు పశువులకు పచ్చి మేతగా ఉపయోగపడతాయని, బహుళ పంటల వలన అదనపు ఆదాయం, ప్రధాన పంటలలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గుదల ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ, జంగారెడ్డిగూడెం మండల వ్యవసాయ అధికారి ఏ పవన్ కుమార్, మండల ఇన్ఛార్జ్ కళ్యాణ్, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి వచ్చాము. అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు, రైతులు అందరూ, మా అగ్రికల్చర్ ఆఫీసర్స్, డిపిఎం ప్రాజెక్ట్ మేనేజర్ గారు అందరూ ఇక్కడ ప్రకృతి వ్యవసాయం క్యాడర్ అంతా ఉన్నారు. ఇదంతా ఏంటంటే ఇక్కడ ఈ
ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి పిఎండిఎస్ అంటే మనం గతంలో పాత రోజుల్లో పచ్చిరొట్ట ఎరువులు వేసుకునేవాళ్ళం. రాను ఏమైంది, అది మానేశారు. ఈ యూరియా డిఏపి వాడుకుంటూ ఆ భూమి అంతా పాడైపోయింది. ఆ దిగుబడులు పొలాలు చౌడుబారిపోతున్నాయి, క్వాలిటీ రావట్లేదు. పబ్లిక్ ఏమో క్వాలిటీ ఫుడ్ కావాలని ఆలోచన. అందుకు ఇవన్నీ 20, 25, 30 రకాల విత్తనాలు ఇక్కడ ఏంటి మీరు అందరు చూస్తున్నారు. ఇక్కడ పెసలు ఉన్నాయి, మినుములు ఉన్నాయి, కందులు ఉన్నాయి, మొక్కజొన్న ఉన్నాయి, ఆనప గింజలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి. ఇవన్నీ ఇవన్నీ భూమికి మంచి చేసే పంటలు. ఇవే వెల్లి పొలంలో మీరు పచ్చిరొట్ట గతంలో ఎలా చల్లుతున్నారో అలా చల్లుకోవాలి. అది భూమికి సారం ఇస్తుంది. మన పశువులకు పచ్చి మేత కూడా పోషకాలతో నిండిన పచ్చి మేత వస్తుంది. మీరందరూ ఇక్కడ పొగాకేసే వాళ్ళు ఉన్నారు. పొగాకు ఏంటంటే క్వాలిటీ కావాలి, కాలుపులో బంగారు రంగు రావాలి. కాలుపులో బ్లాక్ వస్తే రేట్ రావు. ఇది పొగాకేసే రైతులు మేము ఎంకరేజ్ చేయకపోవచ్చు, కానీ రైతుల దృష్టి ఆలోచిస్తే ఆ పొగాకు విపరీతంగా రసాయనిక ఎరువులు వాడతారు. పొటాషియం సల్ఫేట్ వాడతారు, అమ్మోనియం సల్ఫేట్ వాడతారు. ఆ అమ్మోనియం సల్ఫేట్ కట్ట 4,000, 5,000 దాకా. ఇవన్నీ వేసుకుంటే భూమికి సహజంగా పోషకాలు అందుతాయి. ఇది ప్రకృతి వ్యవసాయం అనేది రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇంకా ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దీని ఏంటంటే ఏం లేదు, మన పూర్వీకులు ప్రకృతిని ప్రేమించారు, అయిపోయింది. ఈ 50 ఏళ్ల నుంచి రాసాయనిక విప్లవం నడిచింది. ఇప్పుడు మళ్ళీ మన ఆరోగ్యం బాగుండాలి, మన భూమి పంటలను పండించడానికి దాని సత్వ పెంచాలి. అన్నార్థులకు భరోసా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు అన్నారు. రాష్ట్రంలో 1వ తేదీ వస్తే పేదలకు పండుగ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు అధికారులతో కలిసి సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నెల సామాజిక పెన్షన్ల పంపిణీలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలికే ప్రసాద్ ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాగాని శ్రీను నేతృత్వంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన దాసరి శేషు, చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మీ దగ్గరకు వచ్చామని, ఆయన మీ యోగక్షేమాలు అడిగి తెలుసుకోమని చెప్పారని అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు కొంచాడ దుర్గా ప్రసాద్ కార్మిక పథకాన్ని ఆవిష్కరించారు. టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బూరుగుపల్లి సూరిబాబు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మేడే వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని అన్నారు. పెయింటర్ యూనియన్, తాపీ వర్కర్స్ యూనియన్, కార్పెంటర్ యూనియన్, రాడ్ బెండింగ్ సెంటరింగ్, ఆటో కార్మికుల యూనియన్, ట్రాక్టర్ డ్రైవర్ల యూనియన్, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల చేత టీఎన్టీయూసీ ఏర్పాటు చేసి వారి సాధనకై పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శెట్టిబల్జ సంఘం స్టేట్ డైరెక్టర్ చెట్టిపైన రామలింగేశ్వరరావు, ఈర్ని సూరిబాబు, ఎడ్లపల్లి ఏడుకొండలు, కర్రి సూర్యం, రావిపాటి సుబ్బారావు, వడ్లముడి కోటేశ్వరరావు, కలిసి రమేష్, చేను ప్రసాద్, డేరంగుల వెంకట్, పేరం రాణి, కొత్తూరి సత్యబాబు, సాయి, శ్రీను, శివరాత్రి సాయి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడవాడలా మేడే ఉత్సవాలు, ఎర్ర జెండా ఎగురవేసిన కార్మిక సంఘాలు, ఆకట్టుకున్న ప్రదర్శనలు, మేడే ఆవశ్యకతను చాటిన యూనియన్స్ సభ్యులు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ నందు ప్యాసింజర్ ఆటో కార్మికులకు అవగాహన, ప్రాణాపాయంలో రక్తదానం చేసిన ఆటో కార్మికులకు ప్రోత్సాహకాలు పంపిణీ చేసిన యూనియన్ గౌరవ అధ్యక్షులు భోగవల్లి రత్నాజీ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ చేసిన రాష్ట్ర సిట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబైన రామలింగేశ్వరరావు, శ్రీనివాసపురంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఆకట్టుకున్న నవధాన్యాల సాగు, అవగాహన కల్పించిన జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా. దేశవ్యాప్త చార్టర్డ్ అకౌంటెంట్ కెరీర్ కౌన్సిల్ లో సభ్యులుగా నియమితులైన జంగారెడ్డిగూడెం చార్టర్డ్ అకౌంటెంట్ వందనపు రవికిరణ్. వార్తలు సమాప్తం. నమస్కారం.